అండి దాని తర్వాత ఈవిడ్ని జుట్టు పట్టుకుని బయటికి ఇచ్చేస్తారో కాలితో తన్ని బయటికి గెంటేస్తారో తర్వాత ఆలోచించుకోవచ్చు. ముందు అర్జెంటుగా వెళ్ళి చరణ్. మమ్మీ నువ్వేం టెన్షన్ పడకు మమ్మీ, ఇప్పుడే వెళ్ళి నేనేదో ఒకటి చెప్పేవాడిని బయటికి తీసుకొస్తాను. ఏమండి, నేను కూడా వస్తానండి. ఇంకా ఎందుకే? ఇంకా లేనిపోనివి చెప్పి కేసులో ఇరికిద్దామనా? లేదత్తయ్య, ఈ కేసుకి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పడానికి. చందు మీద ఏ కంప్లైంట్ ఇవ్వలేదు. ఆ కంప్లైంట్ ఎలా వచ్చింది? నా ఫోన్లో నుంచి ఎవరు ఆ వీడియోలు పంపించారో తెలుసుకోవడానికి. నీ మాట నమ్మాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు నాతో రావాల్సిన అవసరం అంతకంటే లేదు. ఏమండి ఏమండి, అది కాదండి. ఏడోకమ్మా, ఏం కాదు. చరణ్ వెళ్ళాడు కదా, ఎలాగైనా వాణ్ణి తీసుకొస్తాడు. ఊరుకోండి ఆంటీ, ఏం కాదులే. చరణ్ వెళ్ళాడు కదా, ఎలాగైనా సరే చందుని తీసుకొస్తాడు. కానిస్టేబుల్స్, వీడిని లోపలేయండి. సార్ 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 ప్లీజ్ సార్. సార్ 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 నాకే పాపం తెలియదు సార్. నేను నా భార్యని హింసించాలనుకోలేదు సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ నన్ను నమ్మండి సార్. నేను చెప్పేది ఒక్కసారి వినండి సార్. అది క్యాజువల్గా జరిగిన ఇన్సిడెంట్ సార్. సార్ ప్లీజ్ సార్. హలో, ఎస్ఐ గారు, నేను. చెప్పండి మేడం. మీరు చెప్పినట్టుగానే వాడిని తీసుకొచ్చి లోపలేశాను. అంతటితో అయిపోలేదు. వాణ్ణి విడిపించడం కోసం మా చరణ్ వెనకాల పల్లవి కూడా బయలుదేరింది. ఆయన వస్తే మాత్రం వదిలేస్తామా? మీరు వదలమంటేనే వదులుతాం. చెప్పండి, వదలమంటారా? వాణ్ణి లాక్ చేయించింది వదిలేయడానికి కాదు, మా చరణ్ని దాన్ని శాశ్వతంగా విడదీయడానికి. కాసేపట్లో వాళ్ళు మీ పోలీస్ స్టేషన్కి వస్తారు. వాళ్ళు వచ్చేసరికి చందు పరిస్థితి ఎంత దారుణంగా ఉండాలి అంటే అంత దారుణంగా ఉండాలి. వాణ్ణి ఇష్టం వచ్చినట్టు కుమ్మేయండి. మీరు కొట్టడం చూసి దీని అంతటికీ కారణం ఈ పల్లవి అని చెప్పి మా చరణ్ దాన్ని శాశ్వతంగా వదిలేయాలి. అది నా మోటివ్. అంతేకాదు మేడం, ఇప్పుడే కోటింగ్ స్టార్ట్ చేస్తాం. మీరు రిలాక్స్గా ఉండండి. ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? ఎస్ఐ గారు అంటున్నావేంటి? ఎస్ఐ గారితోనే మాట్లాడుతున్నాను ఆంటీ. అదే ఆంటీ, మన చందుని అరెస్ట్ చేశారు కదా, కావాలంటే మీకు ఎంతో కొంత డబ్బులు ఇస్తాం, దయచేసి వదిలేయండి. అది ఇంట్లో సరదాగా జరిగిన ఇన్సిడెంట్ని కావాలని మా అక్క వాళ్ళని ఇరికించడం కోసం స్వార్థంతో చేసింది అని చెప్తున్నాను. ఆయనేమో కన్విన్స్ అవ్వట్లేదు ఆంటీ. అది అసలు ఎంత పని చేసింది నా కొడుకుని. నా కొడుకుని వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో. సార్ అసలు నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? ఏంట్రా, నీ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాలా? పెళ్ళాన్ని హింసిస్తావా? చిత్రహింసలు చేసి చంపేద్దాం అనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళకి ఇదే పనిష్మెంట్. కుమ్మేండి అయ్యా. సార్ 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 ప్లీజ్ సార్. సార్ 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 కొట్టకండి సార్. సార్ 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 ప్లీజ్ సార్. చందు, సార్ అరే చందు, సార్ సార్ చందుని కొట్టకండి సార్. అనే కొట్టదని చెప్పనే ప్లీజ్ అనే. సార్ ఎందుకు కొడుతున్నారు సార్? ఏయ్, అన్నయ్య ఏంటి
నా స్టేషన్కి వచ్చి కేకలేస్తున్నావు? సార్ 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 వాడు అమాయకుడు సార్, వాడిని కొట్టొద్దని చెప్పండి సార్. అమాయకుడా? ఎవరయ్యా అమాయకుడు? పెళ్ళాన్ని చిత్రహింసలు పెట్టేవాడు నీ దృష్టిలో అమాయకుడిలా కనబడుతున్నాడా? ఇలాంటి వాళ్ళకి కోటింగ్ పడితేనే దారిలోకి వస్తారు. ఇంకా కొట్టండి. సార్ 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 కొట్టకండి సార్, ప్లీజ్ సార్. సార్ చందు, చందు ఆగండి. నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? నేను చచ్చిన లేదు చూడడానికి వచ్చావా? నేనంటే నీకెందుకు అంత కోపం? ఇదంతా నువ్వు కావాలని చేసావు కదా. ప్లీజ్ అండి, మా చందుని కొట్టకండి. ప్లీజ్ సార్ కొట్టొద్దని చెప్పండి సార్. ఎస్ఐ గారు, నా ఫోన్లో నుంచి ఆ వీడియోలు ఎలా వచ్చాయో నాకు తెలియదండి. నేను తన మీద ఏ కంప్లైంట్ ఇవ్వలేదు సార్. దయచేసి వదిలేయండి ప్లీజ్. చూడమ్మా, నీ ఫోన్ నుంచి ఎలా వచ్చాయో నీకు తెలియదు అంటున్నావు. బానే ఉంది, సరే నీ ప్రాబ్లం నీకు ఉండొచ్చు, కానీ ఈ ఎవిడెన్స్ అయితే నిజమే కదా? అతను ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టడం నిజమే కదా? ఆ కొట్టడం నిజమే కదా? కాబట్టి నువ్వు కేసు విత్డ్రా చేసుకుంటా అన్నా వర్కౌట్ కాదు. ఇప్పుడు హ్యాపీ అన్నా నీకు? ఇంత చేసి ఏ మొహం పెట్టుకొని ఇంకా మాట్లాడుతున్నావు? నువ్వే తప్పు చేయలేదని నన్ను నమ్మించడానికే కదా ఈ నాటకాలన్నీ. లేదండి, ప్లీజ్ నా మాట నమ్మండి. హే, వదులు. ఎస్ఐ గారు ప్లీజ్ సార్, వాడిని కొట్టొద్దని చెప్పండి సార్. సార్ వాడు భార్య మీద చేయి చేసుకోవడం తప్పే, నేను కాదనడం లేదు. దయచేసి వాడిని కొట్టొద్దని చెప్పండి సార్, ప్లీజ్ సార్. సార్ లాయర్ గారిని పిలిపించి నేను బెయిల్ ఇప్పిస్తాను సార్, ప్లీజ్ సార్. కొట్టొద్దని చెప్పండి సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ కొట్టకండి సార్. సార్ కానిస్టేబుల్స్, సార్ బాబుకి వాళ్ళ అన్నయ్య ఏదో బెయిల్ తెచ్చుకుంటాడంట, కాస్త రిలాక్స్ అవ్వండి. హలో లాయర్ గారు. చరణ్ చెప్పండి. మీరు నాకు ఫేవర్ చేయాలి సార్. ఏంటి? మా తమ్ముడు చందుని ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు సార్. ఓ అవునా? నేను ఇప్పుడే బెయిల్ పేపర్స్ రెడీ చేసి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చేస్తాను. మీరు అక్కడే వెయిట్ చేయండి. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. చరణ్ స్టేషన్కి వెళ్ళేటప్పటికే చరణ్ ముందే చందుని కుమ్మేస్తూ ఉంటారు. ఇదంతా చూసి దీనంతటికీ కారణం పల్లవి అని చరణ్ రగిలిపోతూ ఉంటాడు. ఇప్పుడు మా అక్క పరిస్థితి ఏంటో.